వరంగల్ జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నీలం శామ్యూల్ మోజెస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నిర్వహించిన సిద్ధం సభలో కాంగ్రెస్ పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. రాష్ట్రాన్ని విభజించే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు. ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా గెలిచారు. ఇకపోతే మీరు అధికారంలోకి వచ్చే సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు, చేశారా? మీరు 4 ఏళ్లు బీజేపీతో జతకట్టలేదా అని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు సయ్యద్ అలీంబాబు, కర్రెతల సురేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి సిద్ధం సభలో మాట్లాడుతూ కాంగ్రెస్పై అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నేను ఖండిస్తున్నాను. ఆయన అన్యాయంగా విభజన చేశారని, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయని, అలానే సైన్యం లేని సైన్యాధిపతిగా ఉన్నారని ఈ రకమైన కామెంట్లు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రాన్ని మన కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు విభజన చేయడం జరిగింది. అక్కడున్న పరిస్థితులు బట్టి, సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను బట్టి ఖచ్చితంగా విభజన చేసే అవసరం ఉంటే చేస్తాను. ఆ విధంగా జరిగింది తప్ప నేను ప్రత్యేకంగా అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసింది మీకు మనవి చేస్తున్నాను. 100 కంటే తక్కువ వచ్చినాయి కాబట్టి ఇక్కడ 100 కంటే తక్కువ ఎందుకు వచ్చినాయంటే విభజన చేసినప్పుడు నష్టాలు జరిగినాయి కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, తర్వాత కొన్ని ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, అలానే పరిశ్రమలకు సంబంధించినవి కానీ, అలానే ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇవ్వలేదు కాబట్టి అవి ప్రజల్లోకి బాగా నాటుకొని ప్రజలు కొంత శిక్షించిన మాట వాస్తవం. కాబట్టి మా ఓటంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా ఉన్న ఓటంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. అసలు నువ్వు వైఎస్ఆర్ అని పెట్టుకోవచ్చు కదా, ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? లేకపోతే కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకున్నావు? వైఎస్ఆర్ అనే ఆయన ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాలను బట్టి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయబట్టి, ఉదాహరణ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే పీజీ యూనివర్సిటీ అన్నీ కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి చేసింది కాబట్టి అది నువ్వు జ్ఞానం చేసుకొని మీరు చేస్తున్నారే తప్ప అవన్నీ కూడా మీరు తీసుకున్నారు. కాబట్టి మళ్ళా ఈ మధ్యకాలంలో మాకు 100 కంటే కొంచెం తక్కువ వచ్చినాయని అంటున్నావు కాబట్టి ఇవన్నీ కూడా బదిలీ దళిత క్రైస్తవులు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఇంకా ఇతర వర్గాలు కానీ, రెడ్డి సామాజిక కొన్ని వర్గాలు కానీ మీకు బదిలీ. మీరు గత 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలను బట్టి మరలా ఈ ప్రజలందరూ కూడా దానికంటే ఎక్కువ నష్టపోయాం, విభజన కంటే ఎక్కువ నష్టపోయామన్న ఆలోచనకు వచ్చి కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఉదాహరణ మేము మా వల్ల అన్యాయం చేసామన్నాం, నువ్వు స్పెషల్ కేటగిరీస్ చేస్తానన్నావు. స్పెషల్ కేటగిరీ 22 మంది ఎంపీలు పెట్టుకుని నువ్వు తెచ్చావా? బీజేపీ ఇవ్వలేదు. బీజేపీ 10 సంవత్సరాల నుంచి స్పెషల్ కేటగిరీస్ వాటితో దోస్తీ చేస్తున్నాం. అలానే మరి వాళ్ళతోటి మీరు ఇవ్వలేదు. మరి సిపిఎస్సి రద్దు చేస్తానంటే 1 వీక్లో రద్దు చేస్తున్నావు. సిపిఎస్సి రద్దు చేసావా? రద్దు చేయాల. నువ్వు సంపూర్ణ మద్య నిషేధంకి నేను చేసే 24 ఎన్నికల 2019 ఎన్నికల ప్రచారంలో చేసావా లేదా? ఇవాళ మళ్ళీ నువ్వు సిద్ధం సభలో ఎలా ఇచ్చావు చెప్పడానికి. మరి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. జాబ్ క్యాలెండర్లో మరి ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పిస్తాను. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఇప్పటివరకు ఇచ్చావా? డిఎస్సి 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే 6,000 ఇచ్చి టెక్నికల్గా కొన్ని సమస్యలు దాన్ని ఉన్నప్పటికీ నువ్వు ఇచ్చి దాన్ని కూడా సరైన సక్రమ రీతిలో పోవట్లేదు కాబట్టి ఇది మోసం చేసినట్టు కాదా? 200 యూనిట్ల వరకు దళిత, బడుగు, బలహీన వర్గాలకి, పేదలకి ఉచిత కరెంట్ ఇస్తానన్నావు. ఇచ్చావా? ఇట్లాంటి నువ్వు ఇవ్వలేదు. ప్రతిసారి కూడా నువ్వు నొక్కాను అంటున్నావు. నువ్వు నొక్కినందువల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో తెలుసా? ఇప్పుడు మద్యపానం నిషేధం చేయనందువలన చీప్ లిక్కర్ వచ్చినందువలన పేదలు, బడుగు, బలహీన వర్గాల యొక్క యువత తాగి లివర్లు చెడిపోతున్నాయి. ఆ లివర్ల మీద నొక్కినట్లే కదా నువ్వు కూడా ఇప్పుడు అదే అనుకున్నా. అదే ప్రజల దగ్గర మేము కూడా తీసుకెళ్తాం. మామూలుగా ప్రజల దగ్గరికి ఆనాడు నువ్వు తీసుకెళ్ళావు. ఈరోజు మేము కూడా ప్రజల దగ్గరికి ఎన్ని చేయట్లేదు కాబట్టి ఈ వాగ్దానాన్ని కూడా 90% చేశాను అన్నావు. మరి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా 2 కళ్ళుగా వెళ్ళాల్సింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక సంక్షేమం ఇస్తూ
మరి అమ్మఒడి ఇస్తున్నావు అంటే అమ్మఒడిలో 4 పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. దీనిలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఎన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరిస్తాను. మేము ఖచ్చితంగా వివరించి, నువ్వు బీజేపీతో దోస్తీ చేస్తున్నావు, బీజేపీతో 4 సంవత్సరాలు దోస్తీ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే పవన్ కళ్యాణ్ తోటి వాళ్ళకి అలయన్స్ కుదిరిందని ఈనాడు విమర్శిస్తున్నాం. విమర్శించకపోయినా 3 సినిమాలు అయితే కనబడని సింహమే 4వ సింహం జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు చెప్తాను. అంటే బీజేపీ తోటి కనబడిన సింహం ఏదైనా ఉందంటే అది ప్రజలకే. అంటే ఇక్కడ ఏ ఓటు వేసినా కానీ, ఇక్కడ ఎవరు ఏ పార్టీకి వేసినా కానీ అది అల్టిమేట్గా అవుతుంది. బీజేపీకి ఫేస్ లేదు, బేస్ లేదు. కానీ నోటాలు గురించి విమర్శించే కానీ ఫేస్ బేస్ లేనితోటి 5 సంవత్సరాలు ఎలా గడిపే ఉండదు. ఏమి తెచ్చేవు రాష్ట్రానికి? ఇవన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్ళి చెప్తాం. మిమ్మల్ని ఏమంటున్నాం, మేము మిమ్మల్ని విమర్శించకూడదు. కాబట్టి విమర్శించేటప్పుడు మీరు కూడా ఆలోచన చేసుకొని విమర్శించాలి. మణిపూర్లో మరి అంత భయంకరమైన మతభంగాలు చేశారు, మనుషులు చంపారు, ఒక మతం మీద ఇంకో మతానికి దారుణం చేసేసి విలేజ్ ఖాళీ చేపిస్తే, అటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ మరి నో కాంగ్రెస్ మోషన్ పెట్టినప్పుడు ఇంతమంది ఓట్లు వేపించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న కోటి పైచీలకున్న దళితులు కానీ, దళిత క్రైస్తవులు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ వీళ్ళందరూ ఓట్లు వేయించుకొని వాళ్ళందరూ సంరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ అన్యాయం కాంగ్రెస్ బీజేపీ పార్టీ అక్కడ మణిపూర్లో బీజేపీ పార్టీ ఉంది, సెంట్రల్లో ఉంటే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దాని మీద నో కాంగ్రెస్ మోషన్ మూవ్ చేసినప్పుడు నువ్వు నో కాంగ్రెస్ మోషన్ దూరంగా నిలబడాల్సినవి వీళ్ళందరితో ఓట్లు తీసుకొని అధికారం చలాయిస్తూ నువ్వు ఈ రోజు వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వేసామంటే వీళ్ళ పక్షాన్ని ఉన్నట్ట లేనట్ట అని చెప్పి ప్రజలకు విమర్శిస్తాం, ప్రజల దగ్గర తీసుకెళ్తాం. కాబట్టి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శించేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు అయ్యేవాడివా? మొదట ప్రశ్న వేస్తున్నావు. కాబట్టి ఎన్ని అవాబు